బాగుంటుంది. దీంట్లో యావరేజ్గా ఉంది. పార్ట్ 2 బాగుంటుంది. ఇంకా ఇది ఎలా అనిపిస్తుంది? ఓకే దేవిశ్రీ గారి మ్యూజిక్ బాగుంది అన్న, బాగుంది. ఎలా ఉంది? డబ్బులు ఇచ్చి మరి మింగించుకున్నట్టుంది. అంతేనా? అంతే. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో ఉంది సినిమాలో, అంతే. రియాలిటీ అయితే అది. డిఎస్పి మ్యూజిక్ అయితే చితగొట్టేశాడు. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. యాక్టింగ్ వైజ్ అందరూ బాగానే ఉన్నారు. అంటే సూర్య గారు 2 గెటప్లు ఎలా అనిపిస్తుంది అన్న? సినిమా అంతా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా వరస్ట్, సెకండ్ హాఫ్ పర్లేదు, ఫస్ట్ హాఫ్ కూడా బాగుందంటే సినిమా హిట్ అయ్యేది నా ఒపీనియన్. ఎలా ఉంది? ఏం బాగా నచ్చింది నీకు? ఫైట్స్ సూర్య నచ్చిందన్న మంచిగా. సూపర్ అన్న, సూపర్. మీ రక్తము మా రక్తము వేరు వేరా. అయితే చాలా బాగుంది అన్న. ఏం నచ్చింది బాగా నీకు? యాక్టింగ్ బాగుంది, ఆ స్టైల్ బాగుంది. సినిమా ఎలా సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూర్యకు పేరు పెట్టే మగాడు ఎవరు ఉన్నారన్న. హైలైట్ సినిమా. సూర్య ఏం తీసినా ఖతర్నాకే. ఆయన ఇప్పుడైనా ఎప్పుడు చూసినా హైలైటే చేస్తాడు. అది ఏంటి ఎలా అనిపించింది? మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అనిపించింది? మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఎలా అనిపించింది? అది హైలైట్ ఉంది. మ్యూజిక్ బాగుందే. చాలా బాగా ఏం నచ్చింది అందులో? ఇంకా చూడలేదు ఇప్పటికైతే. బీజిఎం బాగుందన్న, సూపర్ ఉంది బీజిఎం. దేవిశ్రీ ప్రసాద్ అసలు ఏం దాగి కొట్టాడో తెలియదు కానీ బాగుంది బీజిఎం అయితే. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, సెకండ్ హాఫ్ చూద్దాం. బట్ డబ్బింగ్ అయితే చెప్పారు కదా, డబ్బింగ్ అది అర్థం అవ్వట్లేదు. డైలాగ్స్ సౌండ్ ప్రాబ్లమో మరి థియేటర్ ప్రాబ్లం ఏం తెలియదు కానీ అది అర్థం అవ్వట్లేదు. వాయిస్ క్లారిటీగా లేదు. ఒకప్పుడు సూర్య అన్నకి చెప్పాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ నారాయణమూర్తి అని చెప్పేసి, అతను చాలా బాగా చెప్పాడు సింగంకి దానికి. బట్ ఈ మూవీకి అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ కరెక్ట్ చెప్పలేదు, వాయిస్ అర్థం అవ్వట్లేదు. కూర్చుంటే అంత సౌండ్ అంత వేరేట్ వస్తుంది. మిక్సింగ్ కరెక్ట్, వాయిస్ కూడా కరెక్ట్ వినపడట్లేదు థియేటర్లో. అది ఎట్లా అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది. సూర్య అన్న మూవీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా వస్తాం. బట్ మూవీ బాగానే ఉంది కానీ డబ్బింగ్ అయితే బాగాలేదు తెలుగులో. అంటే సూర్య గారి యాక్టింగ్ ఎలా? సూర్య గారి యాక్టింగ్ ఎప్పటికైనా మారలేస్ అన్న, చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు అన్న, దాంట్లో తగ్గేది లేదు. డైరెక్షన్ కూడా బాగానే ఉంది అన్న. బట్ తెలుగు డబ్బింగ్ అర్థం అవ్వట్లేదు. పర్లేదు, సినిమా నాట్ బ్యాడ్, బాగుంది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అన్న చాలా బాగా పెట్టాడు. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చాడు కదా, బాగుంది. మళ్ళీ ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు సూర్య మళ్ళీ. సూర్య అన్న అంటే చేయొచ్చు, కంబ్యాక్ అని అనొచ్చు. బట్ దేవిశ్రీ ప్రసాద్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు అన్న. బీజియం అయితే బాగుంది, అసలు గూజ్ బాంబ్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. వాడు మధ్యలో డబ్బింగ్ ఇస్తుంది కదా, అది డబ్బింగ్ అసలు కాదు. అది బాగానే తీసిండు డైరెక్టరు, మంచోడే. అది తీసింది కూడా బాగానే తీసింది. ఎందుకంటే పూరాడు వస్తాడు చూసావా, అది ఏంటంటే పూరాడు వచ్చినప్పుడు వాడికి ఒక కళ వస్తుంది, వాడు ఊచుకొని వెళ్ళంత ముందుకు వెళ్తాడు. అది కటింగ్ చేసింది, అది ఒక్కటి మంచిగా అనిపించలే. ఇప్పుడు బాగానే సినిమా బాగానే ఉంది లైట్గా, ఎందుకంటే వాడు పూరాడు చెప్పినాక కటింగ్ చేసేసాడు. అది లేదు ఒకటేసారి మామూలుగా నడిపించడం కూడా బాగానే ఉంటుంది సినిమా. మంచిగా చేసిండు భయ్య. ఎలా అనిపిస్తుంది? ఓవర్ ఏం లేదు దాంట్లో, అంతా మంచిగా మామూలుగా సాంగ్స్ మ్యూజిక్ అది ఇంకా బాగా నచ్చింది. అది బాగా నచ్చింది. ఒకటేంటంటే ఇప్పుడు స్టోరీ ఇంటర్వెల్ తర్వాత ఏం జరగబోతుందో అది కట్ చేసి ఇస్తాడా, ఎలా ఇస్తాడో చూడాలి, అర్థమవుతుంది. ఇప్పుడు పబ్లిక్ 10 మంది అనుకున్నది వీజీ కాదు బాయ్, సూర్య హిట్ అవుతుంది. 100 కోట్లు ఎంత పక్కది బ్లాక్ బస్టర్. చాలామంది అనుకుంటారు కాదు పని అని. మరో బాహుబలి అనుకోవచ్చు. బాహుబలి దీనికి కాని పని. అది బాహుబలి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సూర్య ఎట్లైనా హిట్ అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు బాహుబలి మీరు అనుకున్నది బాహుబలి సినిమా లాగానే మీరు అనుకుంటారు, అది బాహుబలిది కాదు. అది వేరే, ఇది వేరే. ఇప్పుడు సూర్య ఎట్లా అంటే ఒక ప్లానింగ్తో చేసిండు, జనాలందరినీ కుప్ప పెట్టుకున్న వాడు ఒక్కడు సింగిల్ ఆట ఆడుకొని వస్తాడు. ఇప్పుడు ఫస్ట్ అంటే మామూలుగా హీరో వచ్చింది చూడు, ఒక సాంగ్ ఉంది ముందు బండ్లది క్రేజింగ్, వాడు అక్కడ పోరితో మాట్లాడుకున్నా వాడు బాగానే ఇచ్చింది. అది సీటింగ్ బాగానే ఇచ్చింది, కొంచెం ఓవర్ అయిపోయింది దాన్ని. ఎందుకంటే ఇక రేంజ్ అది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అది ఇంకా సూపర్ అన్న. సాంగ్ కూడా బాగా ఇచ్చింది. అది నా పేరు నాకు అంత ఐడియా తెలియదు, బ్లాక్ బస్టర్ అది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఎవరు ఒపీనియన్ వాళ్ళది. మూవీ బాగుందన్న, నిజం చెప్తున్నా. 1 టైం వాచ్ మూవీ. అంటే విజువల్స్ కొత్తగా ఉంటాయి మీరు చూసినంతసేపు. డబుల్ క్యారెక్టర్లలో ఎలా అనిపించింది? డబల్ క్యారెక్టర్ అని కాదన్న,
అంటే వాళ్ళ సంథింగ్ ఇప్పుడు మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం వాచ్ లాగా ఇక్కడ గతం పోతుంది మళ్ళీ వస్తుంది 24 తర్వాత అలా ఉంటుంది మూవీ. కానీ కొంచెం డిఫరెంట్ జోన్ విజువల్స్ కానీ అవి పెట్టే క్యారెక్టర్స్ కానీ ఫైట్లు కానీ పాట బీజిఎం మాత్రం ఏకదమ్ ఇచ్చేసాడు మూవీలో. ఏదైతే ఉందో వాయిస్ సూర్యకి సుఖమలేదు. చాలా బాగుంది. చూసిన సేపు మన తెలుగులానే అనిపిస్తుంది. కొందరికి అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి మూడ్ ఆఫ్ ఏదో సంథింగ్ ఇంటికాడ పని ఉండొచ్చు, దానికోసం మైండ్ అలా ఉంటుంది. అంతేగాని మూవీ బాగుంది. వన్ టైం వాచ్ మూవీ. వన్ టైం. మ్యూజిక్ ఎలా అనిపించింది? అరే మ్యూజికే కాపాడింది మూవీకి. ప్లస్ పాయింట్ బీజిఎంఏ. కొంచెం బీజిఎం సాంగ్ బాగుంది, చూడొచ్చు. వన్ టైం వాచ్ మూవీ. వాయిస్ బాగలేదు, వాయిస్ బాగలేదు అంతే. బ్లాక్ బస్టర్ మూవీ అండి, బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ 40 minutes ర్యాంపు మ్యూజిక్ ఎలా మ్యూజిక్ బాగుంది. సూర్య వాయిస్ సెట్ అవ్వలేదు. వాయిస్ సెట్ అవ్వలేదు. డైరెక్షన్ ఎలా అనిపించింది? మొత్తం బాగుంది, వాయిసే కుదరలేదు. ఏఎల్ వాయిస్ బాగలేదు అంతే. స్టోరీ ఎలా అనిపించింది? సూపర్ ఉంది మొత్తం. బ్లాక్ బస్టర్ అండి, చూడొచ్చు మంచిగా ఉంది. సూర్య క్యారెక్టర్ హైలైట్స్ వచ్చి కార్తిక్ ఎంట్రీ హైలైట్ అసలు. ఇంకోటి స్టోరీని ప్యారలల్ గా నడపడం హైలైట్. సో పూర్వపరంగా ప్రజెంట్ పరంగా నడపడం హైలైట్. డిఎస్పి మ్యూజిక్ హైలైట్ అండి. సో అనిరుద్ధ్ డిఎస్పి టుగెదర్ ఎలా అంటే కాంపిటీషన్ వరల్డ్లో క్రియేట్ చేస్తున్నారు. సో హైలైట్ ఆఫ్ ద మూవీ వస్తే స్టోరీ నడిపిన విధానం. బీజీవి బాగుందండి. టుగెదర్ అండి, మంచిగా అనిపించింది సినిమా అయితే. బాగుందండి సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు ఖచ్చితంగా వచ్చి చూడండి. ఏంటండి? లేదండి. సో తమిళ్ టు తెలుగు వచ్చేసరికి కొద్దిగా ఆ మాత్రం వేరియేషన్ ఉంటుంది, కానీ హైలైట్ అండి సినిమా అయితే. తప్పక అందరు కలిసి చూడండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సినిమా అయితే మస్తున్నాయి, వేరే లెవెల్ ఉన్నాయి. క్వశ్చన్స్ సూర్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్, మామూలుగా లేదు. డైరెక్ట్ పిచ్చెక్కిస్తుండు సినిమాలో అయితే. ఇంకా క్వశ్చన్స్ అడిగాను చెప్తాను. ఏదైతే డబ్బింగ్ సినిమా లాగా ఉంటే డైరెక్ట్ తెలుగు సినిమా లాగా సినిమా అయితే డైరెక్ట్ తెలుగు సినిమా లెక్కనే ఉన్నది. డబ్బింగ్ అయితే ఇక్కడ కూడా మనకు ఒక 1 second కూడా మనకి ఇలా డబ్బింగ్ క్రాస్ అయినట్టు అయితే ఉండదు. మొత్తం డబ్బింగ్ అయితే హైలైట్ ఉన్నది. ఏంటి మనకి సాంగ్లో కూడా యాజ్ ఇట్ ఈస్ తెలుగులో సూర్య డబ్బింగ్ చెప్పినట్టే ఉంటే తప్ప వేరే ఎవరో డబ్బింగ్ చెప్పినట్టు 1 second కూడా మనకి ఇట్లా తెలుగు డబ్బింగ్ లెక్క చేసినట్టు అయితే అనిపించదు. యాజ్ ఇట్ ఈస్ సూర్య వాయిస్ తెలుగులో విన్నట్టే ఉంటుంది. మ్యూజిక్ అయితే ఒక సాంగ్ తప్ప మిగిలిన స్టార్టింగ్ అయితే కొద్దిగా డౌన్ అయింది మ్యూజిక్. సాంగ్ వచ్చినాక ఒకటేసారి గుమ్ అంటది, మస్తు ఉన్నాయి మ్యూజిక్ కూడా. మళ్ళీ సూర్య గారి తెలుగులో కంబ్యాక్ అనుకోవచ్చు. ఏంటి ఇదైతే ఇప్పుడైతే హాఫ్ అయితే మంచిగా ఉన్నది, ఇక నెక్స్ట్ హాఫ్ చూడాలి. ఓవరాల్గా నీకు ఇందులో ఏం బాగా నచ్చింది? ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ 2024లో స్టోరీ ఉంటుంది చూడు, అదైతే బ్యూటిఫుల్ ఉన్నది. ఇప్పుడైతే బాహుబలి టైపే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్. చూడాలి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో 2024 నుంచి వెళ్ళి డైరెక్ట్ వెనకకి వెళ్ళడం అనేది కొద్దిగా డిసప్పాయింట్ ఉన్నాయి. అంటే ఎందుకు వెనకకి వెళ్తారు అనేది ఒక రీజన్ పెడితే మంచిగా ఉండే, అన్ని రీజన్ లేకుండా డైరెక్ట్ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ వేసేళ్ళు. సో అది ఒక డిసప్పాయింట్మెంట్ అవుతుంది నాకైతే ఉన్నాయి పర్సనల్గా. ఓవరాల్గా సినిమా ఫస్ట్ హాఫ్ చూసి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మనం డిసైడ్ చేయలేం. సో సెకండ్ హాఫ్ ఓవరాల్గా అయితే 4.4 ఓకే. ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్. ఆఫ్టర్ సెకండ్ హాఫ్ మనకి ఒక క్లారిటీ వస్తుంది మూవీ అనేది ఏంది ఎట్లున్నది అని. సినిమా సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. సూర్య గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మనం రోలెక్స్ క్యారెక్టర్ ఉంటారా 5 minutes అట్లాంటి క్యారెక్టర్ మనకి 3 గంటల సేపు ఎట్లుంటుందో అట్లుండే సినిమా. బేసిక్ సెకండ్ హీరో సినిమాకి. బీజిఎం అయితే హైలైట్. బాబీ డియోల్ని అయితే హైలైట్ చేసింది. సూర్య గారి యాక్టింగ్ అయితే అసలు ఆస్కార్ ఇవ్వచ్చు. అంటే కొంతమంది అంటుంటారు డబ్బింగ్ సినిమా లాగానే ఉంది కానీ డబ్బింగ్ సినిమా అస్సలు లేదు. డబ్బింగ్ సినిమా లాగా అస్సలు లేదు. సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా. సినిమా మాత్రం ఏ క్లాస్, 10 out of 10. బ్లాక్ బస్టర్ 1000 కోట్లు పక్క కలెక్ట్ చేస్తారు. కంగువా ఎలా ఉంది? యావరేజ్ ఉంది, అంత లేదు. డబ్బింగ్ చాలా వర్స్ట్ ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? ఆర్ఆర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యావరేజ్, అది కూడా యావరేజ్. సూర్య గారి యాక్టింగ్ ఎలా? సూర్య గారి ఏజ్ టాప్ నొచ్చు. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ వర్స్ట్.